దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు పరిశుద్ధ దినపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, జగద్రక్షకుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా రక్షకుడా, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లించుకొనుచున్నాము. ఈ ఉదయకాల ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమయు మాకు ఆశీర్వాదమును దయచేయండి అని యేసు అతి పరిశుద్ధ నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, మన పాటల పుస్తకము నుండి 13వ పాట, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదనే పాటను స్తుతిస్తూ ఆరాధనను ప్రారంభించుకుంటున్నాం. స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
సమయమందు పరిశుద్ధ దినము కాబట్టి వాక్యము చదువుకుందామండి. పాశ్రమ గారు వచ్చి చదివి వినిపింపచేస్తారు. పరిశుద్ధ దినంలోకి ఏర్పాటు చేయబడిన వాక్యము రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనములు చదువుకుందామండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అతి ప్రాముఖ్యమైన సమయము ప్రార్థనా సమయము. దేవునితో మనము వ్యక్తిగతంగా కలిగి ఉండవలసిన స్నేహము ప్రార్థన ద్వారానే. కాబట్టి సంఘములో ఉన్న అవసరతల కొరకు, మన దేశము కొరకును, ఈ కరోనా యొక్క వ్యాధిని బట్టి ఎంతోమంది రోగగ్రస్తులవుతుండగా వాళ్ళ స్వస్థత కొరకును, అధికారుల కొరకును, ప్రజల క్షేమము కొరకు, అలాగే మన సంఘ బిడ్డల అవసరతల కొరకు ప్రార్థన చేద్దామండి. మనల్ని ప్రార్థనలో నడిపించాలని పాస్టమ్మ గారిని పిలుస్తూ ఉన్నాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో ఏకీభవిద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ కృప కొరకు దయ కొరకు మీకు వందనములు. అయోగ్యులము అపాత్రులము తండ్రి అయినను నైనా ఈ దినాల్లో మా యొక్క పరిస్థితిని నీవు ఎరిగిన దేవుడు. దేవా, కష్టముల్లో దుఃఖముల్లో బాధల్లో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ను మీరు నిర్మూలించి దేవా స్వేచ్ఛగా నీ మందిరంలో మేము ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన. మా ప్రభుత్వములను మీరు దర్శించండి. వాళ్ళని బట్టి కూడా మీకు వందనములు తండ్రి. మా ఏలికలకు మీరు ఆలోచన ఇచ్చి మీరు నడిపించండి నాయన. అలాగే ఈ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు, ఆ బిడ్డలకి స్వస్థత దయచేయండి నాయన. చనిపోయిన కుటుంబములలో నీ ఓదార్పును ఆదరణను దయచేయండి నాయన. ముఖ్యంగా మా సంఘ బిడ్డలను, అలాగే నాయన ఎంతమంది ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నీ యొక్క వాక్యాన్ని నాయన వింటున్నారు, వీక్షిస్తున్నారు, అలా ఆ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. దేవాని యొక్క ఆశీర్వాదము, నీ దీవెన ప్రతి కుటుంబంలో ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రతి కుటుంబ అవసరతలను మీరు తీర్చండి. మీరు ఎరిగిన దేవుడు. అలాగే పేదలైన సేవకులను, అలాగే పేద ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మమ్మలను బలపరచండి. ఆత్మలో మమ్మలను ఉజ్జీవింపచేయండి. మా దేశము కొరకు, రాష్ట్రముల కొరకు కన్నీరు కార్చేవారిగా నాయన ఇర్మియా ఎలాగూ ప్రార్థించాడో నాయన, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను కన్నీరు విడిచినట్లు నా తల జలమయంగా, నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండునుగా కానీ చెప్పాడు తండ్రి. ఎలాగూ మేము కన్నీరు కార్చడానికి మా దేశం కొరకు నాయన, నశించిపోతున్న ప్రజల కొరకు, నరకానికి వెళ్ళిపోతున్న వారి కొరకు మేము ప్రార్థించేవారుగా చేయండి. మా చిన్న సేవను, సంఘమును కూడా, సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి వారిని మీరు బలపరచండి. బలహీనలను ముట్టి స్వస్థపరచండి నాయన. నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి బిడ్డను మీరు లేపి వారిని మేలులతో మీరు నింపి ఈ యొక్క ఉదయకాలంలో నాయన నిన్ను ఆరాధించుకుంటుండగా నీవే మా మధ్యకు వచ్చి నీ నామాన్ని మా మధ్యలో మహిమపరచుకునమని ఈ కొద్ది మనవి ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ పరిశుద్ధ దినమందు దేవుని మహిమపరుస్తూ మరొక పాట పాడుదాం. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? ఓ క్రైస్తవని వాస్తవాలు
తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా అర్హతలెన్నున్నగాని నీకున్న సంపదలెన్నైనగాని ఈ లోక అర్హతలెన్నున్నగాని నీకున్న సంపదలెన్నైనగాని ఈ లోక త్రాసులో సరితూగినా సరితూగగలరా ఒక త్రాసులో ఆ తీర్పులో ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా ఏ సాంకితం కాని ఏ జీవితమైనా ఎంతెంతగా ఏడ్చిరుదించినా ఏ సాంకితం కాని ఏ జీవితమైనా ఎంతెంతగా ఏడ్చిరుదించినా కాలేవు దేవుని ప్రేమకు పాత్రము మించేను సమయం లేదిక ప్రాప్తం ఆ తీర్పులో క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవ నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా. మన దగ్గర ఉన్న చిన్న పాటల పుస్తకం నుంచి 3వ పల్లవి పాడుకుందాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. దిస్ ఈస్ ద డే, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్, దట్ ద లార్డ్ హస్ మేడ్. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made.
unto the Lord, Book chorus number 264. These are the days of Elijah declaring the word of the Lord. These are the days of Elijah declaring the word of the Lord. And these are the days of your servant Moses, righteousness being restored. And though these are days of great trials, of famine and darkness and sword, still we are the voice in the desert, crying, preparing the way of the Lord. Behold, he comes, riding on the clouds, shining like the sun, and the trumpet calls. So lift your voice, it's year of Jubilee, and out of Zion salvation comes. And these are the days of Ezekiel, the dry bones becoming as flesh. And these are the days of your servant David, rebuilding the temple of praise. And these are the days of the harvest, the fields are white in the world, and we are your laborers in your vineyard, declaring the word of the Lord. Behold, he comes, riding on the clouds, shining like the sun, and the trumpet calls. So lift your voice, it's year of Jubilee, and out of Zion salvation comes. దేవుని బిడ్డలారా, హిందీలో ఒక ప్రత్యేకమైన పాట విని దేవుని మహిమపరుద్దాం. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां, देखेंगे सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा ना होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उससे मिलने का वादा भी पूरा होगा, देखेंगे सारा जहां। उससे मिलने का वादा भी पूरा
తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, కృపగలిగినవాడా, నమ్మదగిన దేవా, మమ్ములను రక్షించువాడా, మమ్ములను ఆదరించువాడా, మమ్ములను బలపరుచువాడా, మా కన్నీళ్లు తుడుచువాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు వందనాలు తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడవు కాబట్టి నీకు స్తోత్రాలు. మమ్ములను స్వస్థపరిచే వైద్యుడవు కాబట్టి నీకు స్తోత్రములు నాయన. ఆపత్కాలమును నమ్ముకొనదగినటువంటి సహాయకుడు కాబట్టి నీకు స్తోత్రములు. మా ఆత్మలను, శరీరములు, ప్రాణములను రక్షించే రక్షకుడువు కాబట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలమున ఈ సంఘ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడండి. మీ మాటలో జీవమున్నది, మీ మాటలలో శక్తి ఉన్నది. ఆ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారముగా చేసి నీ ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా కన్నులు, మా కన్నులు తెరవండి ప్రభా. వినువారికి చెప్పువారికి తోడయ్యుండి నాయనా, వింటున్న ప్రతి బిడ్డ మీద మీ రక్తాన్ని ప్రోక్షించి మా అందరితోనూ మాట్లాడి నీ నామాన్ని మహిమపరచుకోనమని యేసు పరిశుద్ధ నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందామండి. గత వారము మనం విన్న దేవుని వాక్యము కొనసాగించాలని ప్రభు ప్రేరేపణను బట్టి ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి రోమా పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 6వ వాక్యం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుని బిడలారా, ప్రాముఖ్యమైనటువంటి దేవుని మాటల యొద్దకు మనము వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట కూడా మనందరితోనూ మాట్లాడుతుంది. హృదయములు సిద్ధముగా ఉన్నప్పుడు, ప్రార్థనతో సిద్ధముగా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని మాటలు మనలను హెచ్చరిస్తాయి, కొన్ని మాటలు మనలను సరిచేస్తాయి, కొన్ని మాటలు మన బలహీనతలను చూపిస్తాయి, కొన్ని మాటలు మనలను ఆదరించి బలపరుస్తాయి, కొన్ని మాటలు మనం ఎలాగూ నడవవలెనో, దీవెన మార్గములో మనం ఎలా జీవించవలెనో, ఇతరులకు ఎలాగ ఆశీర్వాదం ఉండవలెనో దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే మనము దేవుని వాక్యాన్ని తరచు ధ్యానిస్తూ, ప్రార్థన ద్వారా వాక్యాన్ని ధ్యానిస్తూ మనం చదువుతూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు మనము పొందుకుంటాం, సరి అయిన దర్శనములు మనము పొందుకుంటాం. ప్రార్థనతోనూ వాక్య ధ్యానముతోనూ మనము పండుకొనినప్పటికీ అద్భుతమైనటువంటి కళలు, దర్శనములు మనకు దొరుకుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ రోమీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ దినమున రోమా సంఘం వంటి సంఘాలు అనేకమైన ఉన్నాయి. మంచి జ్ఞానము కలిగి, మంచి డబ్బు కలిగి, చక్కగా కట్టబడిన మందిరములు కలిగి ఉంటున్నారు. భక్తిలో కూడా ఎంతో అనుభవం ఉంటుంది. కానీ ఒక విషయము, 2 విషయములలో అంతగా పట్టించుకోని వారుగా ఉన్నారు. ఒకటి తీర్పు, దేవుని ఉగ్రతను గూర్చి. రెండవది పాపమును గూర్చి చాలా లైట్ హార్టెడ్ స్పిరిట్తో ఉన్నారు. మేము భక్తిని ఎరిగిన వాళ్ళము, మాకు దేవుని తోడు ఉన్నది కాబట్టి మాకంతా తెలుసు అనుకుంటామే తప్ప, వ్యక్తిగతంగా ఈ దినమంతటిలో నేను ఏ తప్పు చేశానా అనేటటువంటి ఆ స్వపరీక్ష చేసుకునేటటువంటి భావన చాలామందికి రావడం లేదు. ప్రతి దినము ఏదో ఒక విషయములో చూపుల ద్వారానో, మాటల ద్వారానో, మన క్రియల ద్వారానో పాపము చేస్తూనే ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో పరిశుద్ధ గ్రంథంలో మనము చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యమును మనము చదువుకుందాం. ఏ భేదమును లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎంత తేటగా రాస్తూ ఉన్నాడో. దీని విషయమై ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుని మహిమ నాకు దొరికింది, దేవుని కృప నాతో ఉంది, దేవుడు నన్ను దీవించాడు, పలానా వాడికి లేదు, పలానా వాళ్ళకి లేదని మనం ఇతరుల వైపు చూస్తున్నాం. నాకుంది, ఎదుటి వాళ్ళకి లేదు. నాకు ఈ దీవెనలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి లేవు. మా పిల్లలకు ఉన్నాయి, ఎదుటి వారి పిల్లలకు లేవు. దేవుని బిడ్డలారా, బైబుల్ ఏం చెప్తుందంటే, నీకున్నాయి నాకున్నాయి అని మనమైతే వ్యత్యాసముతో విభేదాలతో ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నాం. కానీ క్రైస్తవ భక్తి జీవితాన్ని క్రీస్తుతోనే పోల్చుకోవాలి. ఏ భేదము లేదు. నో డివిజన్స్, నో డిఫరెన్సెస్. పెద్ద కులము తక్కువ కులము, ఏమండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు అందం లేని వాళ్ళు, అలాంటివి దేవుని దృష్టిలో లేనే లేవు. ఈ ప్రపంచంలో ఉన్న దేశములన్నిటిలో ఉన్న ప్రజలను దేవుడు ఒకే రీతిగా చూస్తాడు. లేదు, అన్యుడు క్రైస్తవుడు అనే భేదము కూడా దేవుని దగ్గర లేదు. తెలుసా అండి? మనకు తెలియదు. మనం అనుకుంటాం క్రీస్తు ప్రభు మన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నాడో, అన్యులు ప్రేమించడో అని అనుకుంటాం. అది చాలా తప్పు. మన దేవుడు అందరి దేవుడు. నా దేవుడు అనే మాట నేను అంతగా సంతోషపడను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు. మీ అందరికీ రక్షకుడు పుట్టాడని ఉంది, నా రక్షకుడు కాదు. దేవుని బిడ్డలారా, మనం అందరినీ సమానంగా చూడగలుగుతున్నామా? మా క్రైస్తవులము, మేము అనే ఆ పదజాలం అనేది చాలా నాకు దేవునికి ఇష్టం కాదు, అది నాకు కాదు. అందుకే దేవుడు అన్యులైన వారిలో, దేవుడిని ఎరగని క్రైస్తవేత్తరులలో, హిందువులలో దేవుడు అధికంగా ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుడు ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటాం క్రైస్తవులోనే సినిమాలు చూడరు, అన్యుల్లో కూడా సినిమాలు చూడని వాళ్ళు ఉన్నారు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు, నేను డిగ్రీ చదువుకున్న దినాలు. అతను బ్రాహ్మణుడు. వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో టీవీ కూడా లేదు. వాళ్ళు అంటారు, ఏమండి పిల్లలు చదువుకుంటున్నారు, ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మేమెవరం కూడా కనీసం క్రికెట్, న్యూస్ ఏమీ చూడమండి. సినిమాలు అస్సలే. మరి సినిమాకి వెళ్ళరా? మేము ఎప్పుడూ సినిమాకి వెళ్ళలేదండి. ఆశ్చర్యం వేసింది. మరొక ఇల్లు నేను దర్శించాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళుతూ కొన్నిసార్లు నేను ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ నేను జస్ట్ గమనిస్తూ ఉండేవాడు. నేను గమనించింది ఏంటంటే, ఆ ఇంటి యజమానురాలు ఎప్పుడు కూడా ఒక్క బూతు మాట మాట్లాడలేదు. పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, బయట వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆమె కోపముగా ప్రవర్తించడం నేను చూడలేదండి. పక్కా అన్యులండి. మనం అనుకుంటాం మనం యేసు ప్రభువుని నమ్మ, మనకున్న ప్రేమ ఎవరికే లేదు, మనకున్న భక్తి ఎవరికే లేదు, అబ్బా మనకున్న త్యాగం ఎవరికే లేదు, నా అంత ప్రార్థన పరులు ఎవరు లేరు అనుకుంటాం మనం. బైబుల్ అదే చెప్తుంది. శంకర్ అదే అనుకున్నాడు. ఐఎమ్ సారీ, పరిసైడ్ అదే అనుకున్నాడు. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, 2 మార్లు దర్శన భాగం ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ఎన్నో చెప్పుకొచ్చాడు. క్రైస్తవుడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. శంకర్కి ఎక్స్పీరియన్స్ లేదు ప్రార్థన చేయటానికి. మందిరంలోకి వెళ్ళి కూర్చునేంత ధైర్యం కూడా లేదు. దేవా పాపినైన నన్ను కరుణించుము, ఒకే సెంటెన్స్. ఆ ప్రార్థనను దేవుడు నీతిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనను తాను చూచుకున్నాడు. సిలువ యొద్దకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దైవజనుడు వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఆ మందిరంలో కూర్చొని, ఆ మందిరంలో ఫ్యాన్లు ఉన్నాయా, ఎవరు బలిపీఠం మీద బోధిస్తున్నారు, ఎవరు వాయిద్యాలు వాయిస్తున్నారు, ఎంత అందంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఇవి చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఫిజికల్ మైండ్, శరీర సంబంధమైన మనస్సు, శరీరము కంట్రోల్ చేస్తుంది, నీ ఆత్మను అణగొట్టేస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు నేను యేసయ్య సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నా తప్పులు ఏం చేసేసానో ఈ వారం అంతా నాకు చూపించబోతున్నాడు, నేను సరి చేసుకోవడానికి నాకు ఆ మనసీయ ప్రభు అనే సిద్ధపాటుకు ఉండడం లేదు చాలామంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇతరులతో మనం పోల్చుకుంటూ నా భక్తి బెస్ట్ అని అనుకున్నటువంటి క్రైస్తవులు, స్వార్థపూరితమైన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులు, అన్యులు అందరినీ కలిపి ప్రభు ఒక్క మాట చెప్తా ఉన్నాడు, దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు పొందలేకపోతున్నారు.
దేవుడిచ్చే దర్శనాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని మనస్సు సంపాదించుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు కల్వరి సిలువలో చూపిన ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాం. ఏమండి, ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికి ఒక్క రోజులోనే, ఒక్క గంటలోనే ప్రేమ చూపించాడండి. మనం ఎలాంటి వారం అంటే సంవత్సరం అంతట్లో ఒక్కసారి ప్రేమ చూపుతామేమో, ఒక్క దినం దేవుళ్ళలాగా కూడా ఉంటామో ఉండలేమో, ఒక్క దినము నీతిగా మాట్లాడతామో లేదో. అప్పుడప్పుడు నీతిగా మాట్లాడతాం, అప్పుడప్పుడు సత్యం మాట్లాడతాం, అప్పుడప్పుడు ప్రేమిస్తాం, కానీ అప్పుడప్పుడే. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆల్వేస్, ఎల్లప్పుడు మనం ఒకేలా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మహిమ మహిమ, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని దర్శనము, యేసయ్య వెలుగు, యేసయ్య ప్రత్యక్షతను చూడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే పాపము విషయములో దేవుడు సేవకుడు, విశ్వాసి, రెవరెండు, బిషప్ ఎవ్వరో లేదండి. ఎవరైనా ఆయన దృష్టిలో సమానమే. సేవకుడు కాబట్టి ఐఎమ్ సారీ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దేవుడు క్షమించేస్తాడని. అదే విశ్వాస అవుతాడు దుర్మార్గుడు, దుష్టుడని మనం అనుకుంటాం. కాదు నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే దేవుడు ప్రత్యేకంగా ఈ రోమా సంఘానికి పౌలు ద్వారా కొన్ని సత్యాలు, కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఈ చివరి దినములలో కూడా ఇంకా ఆయన మహిమను పొందుకోలేక ఆయన దుఃఖపెడుతూ, ఆయన్ని గాయపరుస్తూ, ఆయన్ని కోపము రేపుతూ, ఆయన ఉగ్రతకు పాత్రులమైపోతున్నాం. ఒక మనిషి తప్పు అతనితోనే అది పోవడం లేదు. ఆకానొక్కడు తప్పు చేస్తే అతను, అతని కుటుంబము, అతని బిడ్డలు, అతని ఆస్తి అన్నీ కూడా నాశనం అయిపోయింది. అబీరాము, దాతాను, కోరహు ముగ్గురు చేసిన తిరుగుబాటులో మరి కుటుంబములతో సహా ఎంత భయంకరం. 250 మంది, ఎంతమంది నాశనం అయిపోయారు. నా ప్రియ బిడ్డలారా, మనం ఒక్కరం తీసుకునే నిర్ణయం వల్ల ఎంతమంది బాగుపడతారు. మనము పవిత్రంగా బతికితే ఎంతమంది మనల్ని చూచి పవిత్రులవుతారు. మనము దుర్మార్గంగా ఉంటే, లంచం తీసుకుంటే, మన కళ్ళు అపవిత్రంగా ఉంటే, మనం అబద్ధికులుగా ఉంటే మనల్ని చూసి ఎంతమంది అబద్ధికులు అయిపోతారు. ఒకసారి ఓ విశ్వాసితో ఒక ఊరిలో సువార్తకు వెళ్ళినప్పుడు, క్రైస్తవులము అబద్ధం మాట్లాడకూడదు బాబు అంటే, మా పాస్టర్ గారు అబద్ధం మాట్లాడతాడండి, నేను మాట్లాడితే తప్పేంటండి, ముందు ఆయన మాట్లాడకుండా మారి మాకు చెప్తే మేము వింటామండి అని చెప్తుంటే చాలా బాధేసింది. నా ప్రియమైన బిడ్డలారా, సేవ చేసేటటువంటి వాడు, విశ్వాసులైనటువంటి వాడు, భక్తిలో అనుభవం కలిగినటువంటి వాడు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి వాడు, ప్రభు బల్ల యొద్దకు వచ్చి ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకున్న మనము ఎంత ప్రేమతో, ఎంత త్యాగముతో, ఎంత మాదిరిని చూపించాలండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీకున్నదా అని ఫిలిప్పీలకు రాస్తూ అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, త్వరగా వాక్యంలోనికి ముందుకు వెళ్ళి ముందుగానే మనము దీనిని ముగించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ రోమా పత్రికలో కొంచెం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయములో మొట్టమొదటి వాక్యం చూస్తే, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవరవైనను సరే నిరత్తురుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ప్రజలందరికీ తీర్పు తీర్చే దేవుడున్నాడు. మనము 6వ వాక్యములో మనం అదే చూస్తున్నాం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈజ్ ద జడ్జ్, ఈజ్ ద రివార్డర్. మనకు రివార్డ్స్ ఇచ్చేటటువంటి వారు ఆయనే. తీర్పు తీర్చటానికి యేసయ్యకు ఒక్కరికి అధికారం ఉంది. అందుకే మత్తయి సువార్తలో కూడా ప్రభువు చెప్తాడు, మీరు తీర్పు తీర్చకండి, మీరు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడును అన్నారు ప్రభు. తీర్పు తీర్చటం వేరు, ఇతరులను హెచ్చరించి సరిచేయటం వేరు. ఈ దినాన్న క్రైస్తవులైన మనుషులందరూ కూడా ఏం చేస్తారంటే రెండు కలిపేస్తున్నారండి. తీర్పు తీర్చుటను, గద్దించి హెచ్చరించుటను కలిపేసి, ఓ మనిషి తప్పు చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసి తప్పు చేస్తున్నప్పుడు,
ఒక ఆఫీసులో పనిచేసేవాడు, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఒక రాజకీయ నాయకులు ఎవరైనా ఒక తప్పు చేస్తే ఇది తప్పు అని అంటుంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనం అనుకున్నంతలో అది కరెక్ట్ కాదు. చాలామంది యేసు ప్రభువును నమ్ముకుంటూ కూడా కొంతమంది అన్యాచారములు పాటిస్తూ ఉన్నారు. అధిక డబ్బుకి వడ్డీకి ఇస్తారండి. వడ్డీకి ఇచ్చి బైబిల్ పట్టుకుని మళ్ళీ ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు. జాగ్రత్త, దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రతి వాని క్రియల చెప్పున, ప్రసంగ 12వ అధ్యాయంలో అయితే ప్రతి వాని క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే అన్నీ కూడా దేవుడు చాలా జాగ్రత్తగా చూచి మన తప్పులను బట్టి, మన ప్రవర్తన క్రియలను బట్టే మనకి తీర్పు, ఆ తర్వాత పరలోకం పంపించాలా నరకం పంపించాలా అనేటటువంటిది దేవుని చేతుల్లోనే ఉంది. 2 కొరింథీ 5:10 కూడా క్రీస్తు న్యాయ సింహాసనము యొద్దకు సమస్త జనులము మరణము తరువాత చేరవలసి ఉన్నది. మంచివైనా చెడ్డవైనా మనం చేసే ప్రతి క్రియలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చేది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. జడ్జిమెంట్ వేరు, కరెక్షన్ వేరు. చాలామంది కరెక్షన్ అంటే సరిదిద్దటాన్ని, అండ్ ఒక వార్నింగ్, హెచ్చరించటం, అండ్ ఒక మనిషిని సన్మార్గంలో నడిపించటం అది వేరు. ఈ దినాలలో తీర్పు తీర్చటం అనేది వేరు. తీర్పునేమో సరి చేయటం అంటున్నారు, సరి చేయటాన్ని తీర్పు తీర్చడం అంటున్నారు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఎదుటివాడిని చూసినప్పుడు మనం అంటాం, నీ మాటలు బాగోలేదు. మరి మన మాటలు బాగున్నాయా? నీ ప్రవర్తన బాగోలేదు. ఎంత తొందరగా నేస్తామండి. మన ప్రవర్తన బాగుందా? తీర్పు తీర్చడం అంటే అదే. మన దగ్గర లేదు, ఎదుటివాడిని ఏలెత్తి చూపటం. అబ్బే వాళ్ళ పిల్లలు చాలా అల్లరోళ్ళు అండి అంటాం. మన పిల్లలు అల్లరోళ్ళు అయ్యి ఉంటారు. నీ పిల్లలు అల్లరి చేయకుండా నువ్వు జాగ్రత్త పెట్టుకో. అప్పుడు ఎదుటి వాళ్ళ పిల్లలను చూసి కోప్పడు, ఆ తల్లులను చూసి అడుగు. నా ప్రియ బిడ్డలారా, మానవ జీవితంలో ప్రభువును నమ్ముకుని కూడా ఎంత తీర్పు తీరుస్తూ ఉంటామో, ఏమండి ఈ మాట ఎలా ఉందో చూడండి. అసలే మొదటి వచనములో నువ్వు తీర్పు తీర్చి 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 అంట నేరస్తులం అయిపోతున్నామంట. ఎదుటివాడికి తీర్పు తీర్చేవాడు నేరస్తుడు అయిపోతాడు. తనకు తాను తీర్పు తీర్చుకుని సరి చేసుకునేవాడు నిర్దోషి అయిపోతాడు. నేరస్తుడు అవుతావా, నిర్దోషి అవుతావా? నిర్దోషి అయితే నరకములోనికి పోక పరలోకానికి వెళ్ళిపోతావు. నేరస్తుడు అయితే నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. మనం ఎంతమందిని సరి చేయడానికి చూస్తాం, మనల్ని మనం సరి చేసుకోం. నీ భార్య అని నువ్వు సరి చేసుకుంటావా? ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ భార్య ఇలాగుంది, ఈవిడ ఇలాగుంది, ఈవిడ సరిగా లేదు, ఈవిడ మాటలు సరిగా లేదు, ఆమె ప్రార్థన సరిగా. మరి నీ ప్రార్థన సరిగా ఉందా? ఎదుటి వాళ్ళ ప్రేమకు అంచనా వేయటం, ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చటం, ఎదుటి వాళ్ళ భక్తిని చులకనగా చూడటం, వాళ్ళు ఇచ్చే కానుకను చులకనగా, వాళ్ళకు ఉంది కాబట్టి కానుక ఇచ్చారండి, నా కష్టాలు వాళ్ళకి తెలుసా, నా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం లేదు. నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు త్యాగం గురించి, దేవుని ప్రేమ గురించి, ఇచ్చేవాళ్ళ గురించి విమర్శించడానికి అసలు తగం. మనం దేవునికి ఇచ్చేవాడిని అస్సలు విమర్శించడానికి తగం. ఈ దినాలలో దేవుని ప్రేరణ బట్టి ఎవరో ఒక్కొక్కరు ఆకలేసే వారికి ఆహారం పెడుతున్నారు, 10 రూపాయలు లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకనగా ఈ కరోనా వ్యాధితో మనుషులకి కొన్ని చోట్ల అందుతున్నాయి, కొన్ని చోట్ల అందట్లేదు. రోజుకు 3 పూట్ల భోజనం చేసే వ్యక్తికి 1 పూట భోజనం దొరకటం బహు కొద్ది మందికి కష్టంగా ఉంది. అందరికీ కాదండి. దేవుని కృప గొప్పది, అందరూ బాగానే ఉంటున్నారు. ఈవెందో మనం అందరం ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా మీ జీతాలు మీ బ్యాంకుల్లో పడతాయి, మీ డబ్బు మీకు ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళకి తొందరపడి మనం తీర్పు తీర్చకూడదు. అదే స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటాం చూసుకోవాలి. తీర్పు అనే దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఉగ్రత పాలు అయిపోతామని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా 3వ వాక్యంలో మరొక మాట, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. తీర్పు తీర్చేవాడు
అనుగ్రహ ఐశ్వర్యాలను పోగొట్టుకుంటాడు. ఎదుటి వాళ్ళని క్షమిస్తూ ప్రేమిస్తూ, ఒకవేళ నిజంగా ఎదుటి వాళ్ళలో క్రూరత్వమే కానీ, ఎదుటివారి భక్తిలో లోపమే కానీ, ఎదుటివారి ప్రార్థనలో తప్పులే కానీ, ఎదుటివారి జీవితంలో అపవిత్రతే కానీ ఉన్నప్పుడు మనం వాళ్ళ విషయమై పశ్చాత్తాపపడి ఏడుస్తూ వాళ్ళ కొరకు మొదట ప్రార్థన చేయాలి. రెండవదిగా దీనముగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నారు, బైబుల్ ఎలా ఉండకూడదని ఉంది, మీరు మారండి, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. దూరంగా నిలబడి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారంటే, ఇంత భక్తి కట్టింది, ఇలా అయిపోయింది, ఈ ఊళ్ళో సరిలేదు, ఇంత భక్తి కడుతున్నాడు, ఇతను సరిగా లేడు. ప్రతి వారిని ఎదుటి వారిని విమర్శించే మనసు. నా సహోదరుడు, నువ్వు అసలు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు అబద్ధాలు ఆడతావు, సరిదిద్దుకోవు. ఎన్ని మాటలు ఇతరులను గాయపరుస్తావు, వెళ్ళి వాళ్ళని ఎప్పుడైనా క్షమాపణ అడిగావా? నీకు రక్షణ ఎలాగొస్తుంది? క్షమాపణ అడగవు. నువ్వు తప్పు చేస్తే వెళ్ళి ఒప్పుకోవు. ఎంత మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ హృదయాన్ని గాయపరిచావు, ఆ గాయం వాళ్ళకి తెలుస్తుంది, నీకెలా తెలుస్తుంది? వాడి గాయం మానాలంటే నువ్వు క్షమాపణ అడగాలి. ఎన్ని బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, నీ భార్యని ఎన్నిసార్లు దుఃఖపెట్టావు, నీ పిల్లల్ని ఎన్నిసార్లు బాధ పెట్టావు, వారిని హెచ్చరించావా, వారిని గద్దిస్తున్నావా? నా సహోదరుడా, మన కుటుంబములను మనము సరి చేసుకుందాం. సరి చేసుకోవటం వేరు, తీర్పు తీర్చటం వేరు. ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చడానికి దినాల్లో ప్రతి వాళ్ళు సిద్ధపడుతున్నారు, కానీ తమ్ముడు తాము సరి చేసుకోవడానికి సిద్ధపడటం లేదు. ఈ ఉదయకాలంలో ఒక్క ముఖ్య విషయాన్ని మనం గమనిద్దామండి దేవుని బిడ్డలారా. మనలను, మన కుటుంబములను సరి చేసుకుందాం. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, నేను నా భార్యను, నా బిడ్డలను, వారు నన్ను సరి చేస్తూ ఉంటే నేను దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఒక చక్కని యజమానుడిగా, నా కుటుంబము ఒక లవ్లీ కుటుంబంగా ఉంటుంది. ఇలాగే ప్రతి కుటుంబము ఎవరికి వారు సరి చేసుకుని నీతిగా, యథార్థంగా, సన్మార్గంలో నడిస్తే పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు, నరహత్యలు ఉండవు, గొడవలు ఉండవు. దేవుని భయముతో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఒంటరిగా వెళ్ళగలుగుతారు. ఏమండి, స్వాతంత్రం వస్తే కాదండి, దేవుని దర్శనం రావాలి. దేవుడు మనలను దర్శించాలి. దేవుని ఉగ్రత దినాలకు సమీపిస్తుండగా ఉగ్రత పాలు అయిపోకుండా ఉండాలంటే వీ నీడ్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనం మనకు కావాలి, ఆయన కటాక్షము మనకి కావాలి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, 5వ వాక్యములోనికి వెళ్లే ముందు ఇంకో 2-3 ముఖ్య మాటలు మనం ఇక్కడ చూచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఇదే అధ్యాయములో 21 నుండి 24 వచనాలు చూచుకుందాం. రోమా 2వ అధ్యాయం 21 నుండి 24. ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిల్లవద్దని ప్రకటించి నీవు దొంగిల్లెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొని నీవు గొళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. 3 మాటలు చూసుకుని ముగించుకుందాం. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి, ఎవరిని బట్టి దేవుని నామము దూషించబడుతుంది? ఎవరిని బట్టి అన్యజనులు తెలుసుకోలేకపోతున్నారో దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అన్యులు ఇంకా దేవుని తెలుసుకోకుండా దేవుని దూషిస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, క్రైస్తవులకే వ్యతిరేకంగా, మందిరాలకే వ్యతిరేకంగా అవుతున్నారంటే కారణం ఎవరండి? వాళ్ళ కాదండి, మనల్ని బట్టండి. మన ప్రవర్తన, మన భక్తిహీనత, మన రహస్య జీవితము, క్రైస్తవ రహస్య జీవితం ఎలా ఉంటుంది? మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? మన మొబైల్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం? మన తలంపులను సాతానుడు స్వాధీనపరుచుకుంటున్నాడా? మన హృదయములోనికి సాతానుడు వచ్చి నివాసం చేస్తున్నాడా? పవిత్రత మనలోనికి ఉంటుందా? నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంత భయంకరమైన విషయం. ఏమండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? టీచ్ థై సెల్ఫ్, కరెక్ట్ థై సెల్ఫ్.
అప్లయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యముని ఇతరులకు బోధించే ముందు, ఈరోజే కాదండి, నేను బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిన దినములలో నుండి కూడా ఈ గత 36 సంవత్సరములలో మొట్టమొదటగా నా బ్రతుకుని నేను సరి చేసుకొని, ఎక్కడ తప్పిపోయానా నా మాటల్లో, నా చూపుల్లో, నా ప్రవర్తనలని సరి చేసుకొని, ఈ దినానికి ఈ క్షణానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తాకటానికి అర్హుడను కాదని భయముతో వచ్చి ఇక్కడ బోధిస్తున్నాను. ఇది కృపతో దేవుడు బాధ్యతగా అప్పగించిన సేవ తప్ప, ఈ సేవ చేసి కంటే ఒక మందిరములో తుడుస్తూ, ఏమండి, చిన్న పని చేసుకుని కష్టపడుతూ తింటూ బ్రతికి ఇతరుల కరపత్రాలు పంచి సువార్త సేవ చేయటం మేలు. కానీ సూట్లు కోట్లు వేసుకుని కారులో తిరుగుతూ బిల్డప్ ఇచ్చి నాకు బైబుల్ అంతా తెలుసు, నేను భక్తి కడుతున్నానని చెప్పి, ఏమండి, నేను గొప్ప పాస్టర్ అని చెప్తే దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితమైన బ్రతుకు లేకపోతే 2 అంతల తీర్పు. ఎవరు పరలోకంలో ఉంటారు అనుకుంటారో వాళ్ళు ఉండకపోవచ్చు. ఇక్కడ నేను లక్షల మంది కొని ఆడవచ్చు. నువ్వెంతో గొప్పవాడు, గొప్పదాను ఉండొచ్చు. మనుష్యుల దృష్టిలో గొప్పవారు, దేవుని దృష్టిలో అల్పమైనటువంటి వారు. తెలుసా, చాలా భయంకరమైన విషయం. నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థపరిచామని చెప్పిన మీరు ఎవరో నేను ఎరగనని చెప్తాడు దేవుడు. అక్రమము చేయువారులారా, ఎంత భయంకరమైన విషయమో తెలుసా దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథము ఎన్నో ఉత్తమమైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇతరులకు బోధించే ముందు మనం బోధించుకుందాం. నీ పిల్లలకు బోధించుకో, నీ భార్యకు బోధించుకో, నీ భర్తకు బోధించుకో. మిమ్మల్ని మీరు సరి చేసుకో. బోధ అంటే సరి చేసుకోవడం. బోధ అంటే తీర్పు కాదండి. చాలామంది వాక్యములు ఇలాగ ఉంది, మీరు ఇలా చేయట్లేదు, ఇది తప్పని అంటుంటే అంటున్నారు మీరు తీర్పు తీరుస్తున్నారు అంటున్నారు. తప్పది. వాక్యాన్ని అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు స్పష్టమైన దర్శనం ఇస్తాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దొంగిలవద్దని చెప్పు. నీవు దొంగిలేదవా? బోధ గురించి చెప్తున్నాడు. రెండోది దొంగతనం గురించి. ఎంతమంది దైవజనులు అంటే 10 భాగాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కడ రక్షణ పొందావో, నువ్వే సంఘము నుండి వచ్చావో, నిన్నెవరో నడిపించారో. నన్ను ఎవరు నడిపించలేదండి, నా సొంత భక్తి అండి, నా భార్య నేనే కట్టేసుకుంటున్నావు అంటారు కొంతమంది. మర్చిపోయి ఉంటారు. ఎవడో స్వతహాగా భక్తి కట్టాడు, ఎవరో నడిపిస్తారు, ఎవరో దేవుని వైపు తీసుకొస్తారు. వాళ్ళు నీకు గుర్తురారు, వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఎత్తవు, కృతజ్ఞత కలిగి ఉండదు. నిన్ను నడిపించిన సంఘం, నువ్వెక్కడి నుండి వచ్చావు, నీకోసం ఎవరు ప్రేమతో ప్రార్థిస్తున్నారు, వాళ్ళకే నీవెంతో సహాయం చేయవలసి ఉన్నది. లేకపోతే రుణపడిపోతాం. అయినను కూడా దైవజనుడు, బైబిల్లో రాసింది, దైవజనుడు తనకు వచ్చే దాంట్లో 10వ భాగము తీసి అలాంటిది తనను నడిపించే దైవజనులు ఇవ్వాలని ఉంది. దీన్ని తీసుకెళ్ళి, ఆ 10వ భాగాన్ని తీసుకెళ్ళి వెళుతున్న సంఘాల్లో సేవకుడు కూడా ఇవ్వకుండా, ఏంటి పలానా టీవీ స్పీకర్కి ఎంత, పలానా టీవీ స్పీకర్కి ఎంత అని ఏంటి పేటీఎంలోను, గూగుల్ పేలోను, లేకపోతే బ్యాంక్ అకౌంట్లోనే వేసేస్తున్నారండి. నువ్వు వెళ్ళే సంఘానికి ఏమి ఇవ్వరు. ఎంత భయంకరమైన విషయం. నువ్వెక్కడ వాక్యం వింటున్నావో, ఏ దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడో, ఎవరు నీ కుటుంబం కొరకు కంచి వేసి కన్నీళ్లు కారుస్తున్నారు, అటు పేద సేవకుడైనా, చిన్న మందిరమైనా, ఆయన చదువు లేనివాడైనా, ఆయనకి పెద్ద బోధ రాకపోయినా, ప్రార్థన రాకపోయినా, నిన్ను ప్రేమిస్తున్న నీ దైవజనుడికి నువ్వు అర్థం చేసుకోవాలా. దైవజనుడు తీర్పు తీర్చేవాళ్ళు అర్థం చేసుకోలేదు. తీర్పు తీర్చేవాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి సహాయం చేయలేరు, ప్రార్థన సపోర్ట్ ఇవ్వలేరు, ఆర్థిక సపోర్ట్ చేయలేరు. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దైవజనులారా, నేను దైవజనుడిని, మనం అందరూ ఒకటి గ్రహించుకుందాం. మనల్ని బట్టే దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందండి. దేవుని మహిమను మనం దూరం చేసుకుంటున్నాం. అనేక మంది దేవుని మహిమ కిందకి రాకుండా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక అని ఒట్టి మాటలు చెప్తే ఏంటండి, వాళ్ళకి ఆశీర్వాదాలు రాకుండా చేసేది మనమే. దొంగ బోధలు, కల్పించిన కథలు, గద్దిస్తే మనుషులు కానుకెవ్వరేమో అని, తప్పును సరిదిద్దితే మళ్ళీ గుడికి రారేమో అని, సంఘం పెరగాలి, చందా పెరగాలి. ఇదేనాంటి మోటివేషన్? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపిని దేవుడు ఇష్టపడతాడు. ఎలాంటి పాపి? దేవునికి భయపడేవాడు, నీతిగా బ్రతికేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, దేవుని రాజ్యం కట్టేవాడు, నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేవాడు. కాబట్టి మనం దేవుని వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే,
మహిమను పోగొట్టుకుంటున్నాం. రెండవది మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, మూడవది సహనము, నాలుగవది దీర్ఘశాంతము. ఏమంటే తృణీకరిస్తున్నామా? ఆయన మహిమను తృణీకరిస్తున్నామా? అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నామా? అనుగ్రహించే ఐశ్వర్యము. దేవుని బిడ్డలారా, మనల్ని మనము సరి చేసుకోవలసి ఉన్నది. వ్యభిచరింపవద్దని చెప్పి నువ్వు వ్యభిచరించేదవా? ఈ దినాల్లో ఎంత దేవుని నామానికి దోషణ, ఎంతగా మనం నలగొట్టుకోవాలండి. దేవుని నమ్ముచున్నామని చెప్పిన వారు కళ్ళల్లో పవిత్రత, పరిశుద్ధత వస్తుందా? కామపు కళ్ళు, పవిత్రత లేని కళ్ళు, తలంపులు, ఆలోచనలు ఎంత భయంకరం. విశ్వాసులైనటువంటి బిడ్డలందరూ పవిత్రంగా కనిపిస్తున్నారు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోకూడదు, పవిత్రమైన బలిపీఠం ఎక్కకూడదండి. దేవుని ఉగ్రత పాలైపోతాం, తీర్పు పాలైపోతాం. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉందండి, తీర్పు పాలైపోతామండి. ముగించుకునే ముందు 5వ వాక్యాన్ని మరొకసారి చూద్దాం. ఏమని చెప్పబడుతుందంటే ఇక్కడ దేవుని వాక్యాలు మధ్యలో చూస్తాం. 5వ వచనం, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. తీర్పు తీర్చేవాడు ఉగ్రతను సమకూర్చుకుంటుంది. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత, దేవుని కోపము. 3వ వాక్యాన్ని కూడా చూద్దాం. 3వ వచనంలో, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అని అనుకొందువా? దేవుని తీర్పు విశ్వాసులము కానీ, సేవకులము కానీ, అన్యుడు కానీ ఎవ్వరు తప్పించుకోలేమండి. అంచెదినాల్లో ఉన్నాం. ఏదో అనుకుంటున్నాం, ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనకు కరోనా రాదో, లేదా వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళు చనిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో రహస్యం ఉంటుంది మొత్తం. ఆ గోపురము కూలి 18 మంది చనిపోయారు కాబట్టి వారు పాపులని తలంచకుడి, మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశింతురు అన్నాడు ప్రభు. దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకో తెలుసా? చెప్తున్నాం కానీ చేయట్లేదు, మాటలే కానీ చేతలు లేవు. ఎవరికి తీర్పు తీర్చొద్దండి. సేవకుడికి, విశ్వాసికి, రాజకీయ నాయకుడికి, దైవజనుడికి, నీ పొరుగోళ్ళకి, నీ ఇంటి ముందోళ్ళకి తీర్పొద్దు. అన్నీ నీకు దేవుడు డబ్బు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు. ఆ ఇంట్లో కూర్చొని తింటున్నవాడు చూసి ఏడుస్తారు. నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నా సరే ఇంకొకటికి ఇల్లు ఉంటే ఏడుస్తారు. వీడికి భార్య ఉన్నా ఇంకొక భార్యను చూసి ఏడుస్తారు. వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే ఏడుస్తారు. ఎందుకంటే ఏడుపు, ఉగ్రత పాలైపోతారు, మహిమను కోల్పోతారు, దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యాన్ని కూడా కోల్పోతారు. దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం వేరు, సైతానుడిచ్చే ఐశ్వర్యం వేరు. అక్రమము, లంచగొండితనము, పిసినారుతనము దేవునికి ఇయ్యక, పేదలకనే సహాయం చేయక, మీకోసం మీరు కూడబెట్టుకుంటే ఆ ఐశ్వర్యము నాశనం అయిపోతుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది. ముగించే ముందు 2 కొరింథీ 11వ అధ్యాయము 14-15 వాక్యాన్ని మనం చూసుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 14-15 వాక్యాలు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును. మరణము కూడా ఈ భూమి మీద మన ప్రవర్తనను బట్టే వస్తుందంటండి, మన క్రియలను బట్టే. నాకు భయం వేస్తుంది ఈ మాటలు చెప్పడానికి. కొంతమంది మంచం పట్టి 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 కుమిలి కుమిలి అనేక రోగాల వ్యాధులతో వాళ్ళ బాధపడుతూ ఇంటి వారిని బాధ పెడుతూ చనిపోతుంది. అంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి, వారి క్రియలను బట్టే అంతం వస్తుంది. మన అంతం ఎలా ఉంటుంది? దావీదు కీర్తనకారుడు చెప్తాడు, తెలుపుము నా అంతము నాకు, నా ఆయువెంతో తెలుపు, నా మరణ దినం ఎలా ఉంటుందో చెప్పు. చాలామందికి తెలియకుండానే మరణం వచ్చేస్తుంది. ఇన్ని కష్టాలు పడతాం మంచం మీద అని చాలామందికి తెలియదు. మంచం మీద కష్టపడుతున్నాడు చూసి అసహించుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బాధలు ఉన్న వాళ్ళని పరామర్శించరండి చాలామంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? సాతాను వెలుగు దూత వేషం వేసుకుని తిరుగుతున్న దినాలు ఇవి. ఓ మంచి
పరిశుద్ధాత్మతో నిండిపోయి ప్రవచనంతో నిండిపోయిన గొప్ప భక్తుడిని అని చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో. తాము సిగ్గుపడవలసిన వాటి ఎంత అతిశయిస్తారు. కరెక్ట్ అయినటువంటి పదజాలములు కరెక్ట్గా మాట్లాడలేకపోయినా సరే, ఓ నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే ఆ భాష వచ్చి ఈ భాష వచ్చి అంటారు. ఒక్కసారి మీ మాటలు, మీ పాటలు, మీ సాక్ష్యము, మీ ప్రసంగాలు రికార్డ్ చేసుకుని వినండి. అదే మనల్ని మనం తీర్పు తీర్చుకుంటాం. నిన్ను నీవే తీర్పు తీర్చుకో, అప్పుడు దేవుడు నీకు తీర్పు తీర్చాలి. నువ్వు ఎదుటి వారికి తీర్పు తీరిస్తే నువ్వు ఉగ్రత పాలైపోతావు, అనుగ్రహ ఐశ్వర్యం కోల్పోతావు, మహిమను కోల్పోతావు. మహిమను కోల్పోవటం అంటే ఏంటో తెలుసా మీకు? పరలోకాన్ని కోల్పోతాం, పరిశుద్ధులతో ఉండే భాగ్యాన్ని కోల్పోతాం. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి విషయం అండి ఇక్కడ. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు. సాతానుడు సేవకుల్లో దూరుతున్నాడు, విశ్వాసుల్లో దూరుతున్నాడు, భక్తిపరుల్లో దూరుతున్నాడు, అధికారుల్లో దూరుతున్నాడు, వ్యాపారస్తుల్లో దూరుతున్నాడు. సమాజాన్ని పాడు చేస్తున్నారు, మనసులు పాడు చేసుకుంటున్నారు, హృదయాలు పాడు చేసుకుంటున్నారు, సొసైటీని పాడు చేస్తున్నారు. ఎంత మంచి చెప్పినా సరే ఎవరు మారటం లేని దినాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఇక్కడ దుఃఖకరమైన విషయం ఏంటంటే సైతానుగాడి పరిచారకులు ఉన్నారట. తప్పుడు బోధ చేసేవాళ్ళు సైతానుడి పరిచారకులు, పవిత్రంగా జీవించలేని వాళ్ళు. మోకాళ్ళ ప్రార్థన ఉందా? హృదయాన్ని కడుక్కుంటున్నామా అనుదినము? బైబుల్ అర్థమవుతుందా మనకు? చదువుతున్నామా? ఎన్ని అప్పులు చేసి ఎగ్గొడుతున్నారో. కానుకిచ్చేవాడిని దీవించి ఇవ్వలేని వాడిని దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. దేవుడు పిలవకపోయినా నన్ను పిలిచాడని, ప్రవచనం రాకపోయినా ప్రవచనం అని, ఈ మధ్యలో ప్రవచనం అని ఒక తప్పుడుగా మాట్లాడుతున్నారేమో, జాగ్రత్త. అది నిజమైన పరిశుద్ధాత్మ భాష కాకపోతే దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు, నన్ను తీర్పు తీరుస్తాడు. ఎంత సులువుగా మనము, నాతో దేవుడు మాట్లాడాడు, ఇది పరలోక భాష, ఆత్మతో నిండిపోయాను, పరిశుద్ధాత్మతో, ఎలా మాట్లాడతారు? దేవుని బిడ్డలారా, సైతానుగాడి దూతలో దొంగ బోధకులుగా మత్తయి 24లో చూస్తాం. నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తారని. అలాంటి దినాల్లో ఉన్న ప్రతి వాళ్ళని నమ్మకండి, వాళ్ళ ప్రవర్తన గమనించండి, వాళ్ళ సాక్ష్యాన్ని గమనించండి, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కుటుంబ సాక్ష్యం. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సరి చేసుకుందాం మనల్ని మనం. సరి చేసుకునే సమయం, పశ్చాత్తాపడే సమయం. మనం సరి చేసుకోకుండా రాజకీయ నాయకులు బాగోలేదు, వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, అందుకే కరోనా వచ్చిందని మనం చెప్పకూడదు. నన్ను బట్టే యోనా ఎంతో పరిశుద్ధుడైన దైవజనుడే, కానీ ఒక్క మాటకు అవిధేయుడయ్యాడు. నిన్ను వెళ్ళమంటే తర్షీషు బయలుదేరాడు. దేవుడు సముద్రంలో పడవేయించాడు. ఒక్కటే మాట అన్నాడు, నన్ను బట్టే తుఫాన్ వచ్చింది. ఎవరు బట్టి వచ్చింది తుఫాన్ అని అడుగుతుంటే, నన్ను బట్టే వచ్చింది, బికాస్ ఆఫ్ మై డిసొబీడియన్స్. నా అవిధేయత, నా అవిధేయత అండి. నువ్వు వెళ్ళి వాళ్ళని సరిచేయవయ్యా, బోధించవయ్యా అంటే, లేదు వాళ్ళకి తీర్పు తీరుద్దాం అనుకున్నాడేమో. ఒకవేళ యోనా గారి దగ్గర తీర్పు తీరిస్తే దేవుడు ఒప్పుకోవడం, సరి చేస్తే మనుషులు మారిపోతారు, ప్రేమతో హెచ్చరిస్తే మారుతారు, పశ్చాత్తాపడతారు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సాతాను పరిచారకులు ఉన్నారు లోకంలో. అలాంటి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటే కూడా దెయ్యాలు మీ మీదకి వస్తాయి. అయ్యో సేవకుడు అనిపించుకోనాక నేను ఈ దినానికి భయపడతాను. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడు పాదాలు కడుగుతానండి నేను. ఎందుకండి బాబు ఈ పోస్ట్? మనకి పరిశుద్ధులు, ప్రవక్తలు, హతసాక్షులే దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు అండి నిజమైన సేవకులు అంటే. దినము ఆకలి బాధలు, కన్నీళ్లు, మోకాళ్ళ ప్రార్థనలు, అవమానాలు, నిందలు, కష్టాలు ఎదుర్కొనే వాళ్ళది నిజమైన భక్తి. ఎంత సుఖభోగాలతో ఏమండి భక్తి కట్టుకుంటూ కష్టాలు ఎరుగుతున్నాండి ఈ దినాల్లో సేవ చేసేవాళ్ళు. 30-35 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, నేను ఒక యవనస్తుడిగా సేవ చేస్తున్నప్పుడు దాదాపుగా అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్ల సైకిల్ తొక్కానండి. పెట్రోల్ మాక్సలైట్ తగిలించుకొని, మైకు, గొట్టాలు, వైర్లు, బల్బులు తగిలించుకొని 40-80 కిలోమీటర్ల సైకిల్ మీద తిరిగి సువార్త సేవకి వెళ్ళాం. నాకు చేత కానప్పుడు మెంటల్ కట్టి పెట్రోల్ మాక్సలైట్ వెలిగించి అక్కడ సువార్త సేవ జరుగుతుంటే మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, మళ్ళీ ఇది ఆరిపోయిందంటే, ఇది కాలిపోయి ఆగిపోయిందంటే నాకు వెలిగించడం రాదు ప్రభు అని ఇచ్చేవాడు. యాంప్లిఫైర్ ఆన్ చేసి అక్కడ మోకరించేవాడిని. అయ్యా ఇది ఆగిపోయిందంటే నాకు చేత కాదు. మోకాళ్ళతో చేసామండి, నడిసి చేసామండి.
అప్ అండ్ డౌన్ 20-30 కిలోమీటర్లు నడిచి రాత్రులు సేవ చేసి 12, 1 గంట 2 గంటలకు తిరిగి వచ్చిన దినాలు ఉన్నాయి. అనుభవాలు. ప్రభు అంటే ఆశ, భక్తి అంటే ఆశ. ఈ దినాల్లో పక్క వీధిలోకి వెళ్ళాలంటే బండి వేసుకుని వెళ్తున్నారే. షుగర్లు, బీపీలు రోగాలు ఎందుకు వచ్చినాయి? కన్నీటితో గుండెలు బాదుకుని రొమ్ము కొట్టుకుని హెడ్చేవాడికి హార్ట్ అటాకులు రావో. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మంచి మరణం ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఒకటి గమనిద్దాం, ఈ సమయంలో అంచె దినాల్లో ఉన్నాం, తీర్పు దినాల్లో ఉన్నాం. మనమే సరి చేసుకుందాం. ఎదుటి వాళ్ళని చూడొద్దు. ఎదుటి వాళ్ళు తప్పులుంటే వాళ్ళ తప్పులు మనమే ఒప్పుకుందాం. అధికారుల దోషం అయితే మనమే ఒప్పుకుందాం. అంత ధైర్యం మనకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో హెచ్చరించి సరిచేద్దాం. కానీ గుడికి వస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ మనసులో సొడుక్కుంటూ విసుక్కుంటూ ఉంటే నువ్వు దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటారో దేవుని మహిమను పోగొట్టుకుంటావు. దేవుని బిడ్డలారా, ముగిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే దేవుని యొక్క ఉగ్రత దినము, తీర్పు దినము చాలా దగ్గరికి వచ్చేసింది. ఆయన ఉగ్రత పాత్రలు కాకూడనట్లుగా, ఆయన తీర్పులో మనము నరకానికి పోకుండానట్లుగా తగ్గించుకుందాం, సరి చేసుకుందాం. మనం సరైపోదామండి. ఎవరికి వాళ్ళని సరి చేసుకుందాం. విశ్వాసులారా, దైవజనులారా, అన్యుల్లారా, క్రైస్తవులారా, యేసు ప్రభు మత మార్పిడి కాదు, యేసు ప్రభు కాదు. కులాల మతాల పక్కన పెట్టేయండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, మానవులుగా, మానవత్వం కలిగిన వారుగా, నీతిగా, యథార్థంగా, సత్యవంతులుగా ఎంతోమంది గురించి మనం మాట్లాడతాం. స్వామి వివేకానంద గురించి మాట్లాడతాం, డాక్టర్ అంబేద్కర్ గురించి మాట్లాడతాం, మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాం, గౌతమ బుద్ధుని గురించి మాట్లాడతాం. వాళ్ళు ఒక్కొక్కరు కూడా హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళ అంతరంగంలో కట్టుకున్న భక్తి వేరు. వాళ్ళు ఒక్కొక్కటిలోంచి ఒక మంచి గుణం తీసుకుంటే మనము కూడా మంచి వాళ్ళగా మారలేమా? ఏదండి మంచి? బైబిల్లో క్రీస్తులో ఉన్న మంచిని మనం సంపాదించుకుందాం, ప్రభువుని సంతోషపెడదాం. ఆయన ఉగ్రత దినము తీరిపోయే వరకు దాక్కుంటాం. అంటే గదిలో కూర్చోమని కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకగా ఎలా బయటకు వస్తుందో మనము కూడా పాపిష్టి జీవితము నుండి ఆనందకరమైన జీవితములోనికి గదిలో ప్రార్థిస్తూ మారిపోదామండి. ఈ లాక్డౌన్ తీయబడేసరికి నూతనత్వంతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో క్రొత్త జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని ప్రారంభిద్దాం. ఒక క్రొత్త యుగాన్ని సృష్టిద్దాం. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు. అలాగే వాక్యం వెంటనే ఒక్కొక్క బిడ్డకు మనస్సాక్షి గద్దెంపచేసి ఎదుటివాడు కాదు సరి చేయటం నాయన. మా సిలువను మేము మోసుకోవటకు సహాయం చేయి. ఎదుటివాడు సిలువను మేము మోయక్కర్లా, ఎదుటివాడు భారం మేము మోయక్కర్లేదు నాయన. మేము మారితే మమ్మల్ని చూసి ఇతరులు మారుతారు నాయన. అలా మారినట్లుగా మా అందరికీ నీ కృపను దయచే. సంఘాన్ని దర్శించి, వాక్యం వెంటనే ప్రతి బిడ్డను దర్శించి, ఉగ్రత దినములలో ఉన్నామనియు ఇతరులను గద్దిస్తూ, ఇతరుల తప్పులను పట్టుకుంటూ, ఇతరుల బలహీనతలు చూస్తూ, వాళ్ళని విమర్శిస్తూనే మా జీవితాలు గడిపేస్తున్నాం నాయన. నన్ను నేను, మమ్ములను మేము పరీక్షించుకొని సరి చేసుకొని యజమానుడు వాడుకొని పాత్రలను పవిత్రమైన వారిగా మమ్ములను మేము సరి చేసుకోవటానికి ఈ ఉగ్రత దినములో నాయన నీ ఉగ్రతకు పాత్రులు కాక, నీ తీర్పుకు పాత్రులము కాక, నీ మహిమను, నీ కృపను, నీ అనుగ్రహ ఐశ్వర్యమును పోగొట్టుకొనక మమ్ములను క్షమించి ఈ రోగము నుండి మా దేశమును, ప్రపంచమును బాగు చేసి, మా అధికారులను ఆశీర్వదించి, వాళ్ళను రక్షించి, మా సంఘములను, ఈ వాక్యం వెంటనే ప్రతి బిడ్డను కూడా దర్శించి మాట్లాడి వారి బలహీనతలను తొలగించి, రోగములను తొలగించి, కలవరమును తొలగించి, అనారోగ్యములను దూరపరిచి, ఆశీర్వదించి నీ సమాధానముతో నింపమని యేసు పరిశుద్ధ నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే యెహోవా దేవుని ప్రేమయు, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క శక్తియు సహవాసము మనకు తోడై ఉండి, ఆ పరిశుద్ధాత్మ పాపమును, నీతిని, తీర్పును ఒప్పించి ఆత్మ మన మీదకి వచ్చి మనలను సరిచేసి, మనలను మనమే తీర్పు తీర్చుకొని, ఎవరికి నీ తీర్పు తీర్చగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన మహిమను పొందుకొనున్నట్లుగా ప్రభు మనందరికి సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.